హలో అండి. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మనం దొండకాయ మసాలా కర్రీ చేసుకున్నామండి. ఎలా చేశాను, ఏమేమి వేసాను అనేది మీకు చూపిస్తానండి. ఈ కర్రీ అయితే అన్నంలోకి చాలా బాగుంటుందండి. అలాగే మనం చపాతీ, దోసల్లోకి కూడా బాగుంటుంది. కొంతమంది బగారా రైస్‌లోకి కూడా తింటారండి. ఆహ్, ఇందులో గ్రేవీ ఎక్కువ ఉంటుంది. అలాగే దొండకాయలు చక్కగా ఉడికి దానికి మసాలా పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టేసుకొని మనం బారుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటాలు ఇందులో వేసేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం మసాలా తయారు చేసుకుందామండి. ఆ తర్వాత దొండకాయలు కట్ చేసుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి నేను ఇలా పొడవుగా. మనం ఎప్పుడు కూడా గ్రేవీ కర్రీలు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ, టమాటాని ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా గ్రేవీ వస్తుంది. అలాగే కూరకి టేస్ట్ వస్తుందండి. నేను ఎప్పుడు గ్రేవీ కర్రీలు చేసినా కూడా ఏ కర్రీలోకి కూడా ఇలాగే చేస్తాను. ఈ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేస్తానండి. ఒక 2 టమాటాలు అన్నమాట, పెద్ద టమాటాలు తీసుకున్నాను. మీకు గ్రేవీ కనుక ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. అయితే టమాటాలు ఎక్కువ వేసినప్పుడు ఉప్పు, కారాలు కూడా కాస్త ఎక్కువ వేయాలండి. లేకపోతే తీపిదనం వచ్చేస్తుంది అనమాట. ఇవి మగ్గాలండి. కొంచెం సిమ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇవి మగ్గనివ్వాలి. అలాగే మనం సాల్ట్ వేసామండి. ఇందులో సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే తొందరగా మగ్గుతుంది. అలాగే సాల్ట్ ఇదంతా ఈ ముక్కలకి పడుతుందని సాల్ట్ వేసానండి. అప్పుడప్పుడు కలిపేసుకొని మూత పెడితే తొందరగా వేగుతాయండి. చూస్తారు కదా, ఈ విధంగా అన్నమాట. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఈ విధంగా మనం ఏం చేసుకున్నాము, ఇది వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి, చల్లారనివ్వాలి. అలాగే మళ్ళీ కళాయి పెట్టేసుకొని ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలాకు కావాల్సినవి ఎంచుకోవాలి. ఒక గుప్పెడు పల్లీలు వేసానండి. ఇది కొలత ఏమీ లేదండి, మనకి కావాల్సినన్ని వేసుకోవటమే. ఎందుకంటే మనం తినేదాన్ని బట్టి కొంతమంది పల్లీలు ఇష్టపడతారు, కొంతమందికి ఇష్టం ఉండదు. కాబట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మిగతావి కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాము. ఒక స్పూన్ వరకు ధనియాలండి. మీకు ధనియాలు ఇలా వద్దు అనుకుంటే మామూలుగా మన ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అలా కూడా వేసుకోవచ్చు. పల్లీలు వేగటానికి కొంచెం టైం పడుతుంది కదా, అందు గురించి ఇవి ఫస్ట్ వేసానండి. అలాగే ఒక 4 నుంచి 5 వరకు జీడిపప్పులు. మనం జీడిపప్పులు టేస్ట్ కోసం వేస్తాం కదా, గ్రేవీ టేస్ట్ కోసం. ఏ ఏ కర్రీలో వేసుకున్నా కూడా జీడిపప్పు టేస్ట్ బాగుంటుందండి కర్రీ. అలాగే ఒక అంగుళం వరకు దాల్చిన చెక్క తీసుకున్నాము. ఒక 6 నుంచి 7 వరకు మిరియాలు అన్నమాట. 4 లవంగాయలు, మూడు ఇలాచీ వేసుకున్నామండి. అలాగే మీకు కావాలంటే గసగసాలు కూడా వేసుకోవచ్చండి. మనమైతే కొంచెం నువ్వులు వేసుకుంటాం ఇక్కడ.
1 స్పూను నువ్వులు తీసుకున్నానండి నేను. అలాగే ఈ చెక్క, లవంగాలు ఇవన్నీ పౌడర్‌లో వేయటం ఇష్టం లేకపోతే మీరు కర్రీలో వేసుకోవచ్చండి. ఇందులో వేస్తే కొంచెం ఘాటు ఎక్కువ వస్తదనమాట. అలా తినటం ఇష్టం లేకపోతే కర్రీలో తాలింపులో వేసుకున్నా సరిపోతది. నువ్వులు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు వేయించవసరం లేదండి. ఎందుకంటే నువ్వులు ఊరికనే ఎగుతాయి. కళాయి వేడిగా ఉంది కాబట్టి. కాస్త చిటపటలాడిన తర్వాత ఇంకా మనకు అవి వేగినట్టు లెక్క అనమాట. ఇంకివి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలండి. ఈ లోపల మనం ఇదిగోండి దొండకాయలు తీసుకున్నాము. ఒక అరకిలో దొండకాయలు తీసుకున్నామండి. దొండకాయలు కూడా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా అలాగే పొడవుగా ఉన్నాయి. ఈ మసాలా కర్రీకి పొడవుగా ఉన్న దొండకాయలు అయితే చాలా బాగుంటాయండి. ఈ దొండకాయల్ని అటు ఇటు తొడియాలు కట్ చేసేసుకొని ఇదిగోండి ఇలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. పూర్తిగా కట్ చేస్తే విడిపోయి బాగోవండి. ఇలాగే కట్ చేసుకోవాలి మనం పొడవుగా. అలాగే పండిపోయిన దొండకాయలు తీసుకుంటే బాగోదండి కూర. ఇలా పచ్చియే తీసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనం ముందుగా వేయించుకున్న దాంట్లో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసుకున్నామండి. ఇప్పుడు ఇది మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం పౌడర్ అయిన తర్వాత మనం నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకొని కాస్త చిక్కగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా అలాగే ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు దినుసులు వేసేసుకున్నాం 1 స్పూన్ వరకు. మీకు తాలింపు దినుసులు ఇష్టం లేకపోతే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నా సరిపోతుందండి. అందులోనే పసుపు వేసేసుకుందాం. ఆయిల్ మనం ఆల్రెడీ టమాటాలు వేసుకున్నాం కాబట్టి ఇందులో 2 గరిటెల వరకు వేసానండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అలాగే మనం హైలో పెట్టకూడదండి. కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ 2 వైపులా కాలేటట్టుగా చక్కగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. తొందరగా ఏమి అడుగు అంటదు. 2-3 నిమిషాలకు ఒకసారి అలా కలుపుకుంటే అన్ని వైపులా కూడా చక్కగా వేగుతుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. తగినంత సాల్ట్ వేసేసుకుందామండి. సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే తొందరగా ఏగుతాయి. అందు గురించి సాల్ట్ మనం ఇప్పుడే వేసేసుకున్నాం అనమాట. ఒకసారి ఇలా కలిపేసుకో